ఓం నమ శివాయ. శివపురాణంలో శత్రుసింహుని వృత్తాంతం. మరి ధారాపుర పాలకుడైన శత్రుసింహుడు అనే రాజు ధర్మవచనానుసారంగా ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ప్రజల మేలే తన మేలుగా భావిస్తూ తన పత్ని అయిన ప్రజల్ని చక్కగా వాళ్ళ మేలే తలుస్తున్నాడు. వాళ్ళ మేలే తన మేలుగా భావించి చక్కగా పరిపాలిస్తున్నాడు. తన పత్ని అయినటువంటి పద్మనేత్రితో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అతనికి మహావ్యాధి ఒకటి బయలుదేరింది. ఎన్ని మందులు మాకులు వాడినా వ్యాధి తగ్గట్లేదు. ఆ కారణంతో అతడు గంగలో పడి ప్రాణత్యాగం చెయ్యాలి అనుకుని గంగ దగ్గరకు వెళ్ళాడు. ఆ గంగామాత మానవ రూపాన్ని ధరించి, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి పోతున్నావని అడిగింది. మరి ఆ రాజు నిజం చెప్పాడు. నేను ఇలా గంగలో పడి ప్రాణత్యాగం చేయటానికి వెళ్తున్నాను. ఎందుకంటే బాధ భరించలేక. అప్పుడు ఆమె తాను గంగనని చెప్పి బలవంతంగా ప్రాణం తీసుకోవటం పాపానికి మూలమవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి పండిత ప్రముఖుల చేత శివపురాణం పఠింపజేసి విన్నట్లయితే నీకు వ్యాధి తొలుగుతుంది అని చెప్పి వెడలిపోయింది. రాజు తర్వాత శివపురాణం చక్కగా చెప్పించుకొని విన్నాడు. ఆ శ్రవణ మాత్రం చేతే రోగం తొలగి ఆనందంలో మునిగాడు. అలా ఆనందంగా మెలుగుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చక్కగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. అంటే ఇక్కడ శివపురాణము యొక్క శ్రవణము యొక్క ఫలితాన్ని ఎంత గొప్పగా చెప్పారో మనకి దీని ద్వారా తెలుస్తుంది. ప్రాణత్యాగము అంటే అది గొప్ప పాపముగా చెప్తారు. ఎందుకు అంటే మనకు కష్టం వస్తేనే కదా ప్రాణత్యాగం చేయాలనుకునేది. ఆ కష్టం ఎందుకు వస్తుంది? పాపం చేస్తే కష్టం వస్తుంది. ఆ కష్టం అనుభవిస్తే అయిపోతుంది. కానీ ఇలా ప్రాణత్యాగం చెయ్యాలని చూస్తే దీన్ని ఆత్మహత్య అంటారు. ఇది మహాపాపంగా పరిణమించి ఇంతకంటే మళ్ళీ జన్మలో ఈ మిగిలింది ఇప్పుడు శాంతం అనుభవించకుండా చనిపోతే మళ్ళీ దాన్ని అనుభవించటానికి మళ్ళీ పుట్టి దాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఇప్పుడు చేసిన మహాపాపానికి ఇంకంతకంటే పెద్ద శిక్ష భగవంతుడు వేస్తాడు. అంటే అది పాపం అంటే పాపము, కష్టము, రోగము ఏదైనా అవ్వచ్చు. ఏదైనా దుఃఖాన్ని కలిగించేది, కష్టాన్ని కలిగించేదే పాప ఫలం. అందుకని మరి పాప ఫలం వచ్చిందని అనుభవిస్తే అయిపోతుందనే జ్ఞానంతో ఎట్లాగో భగవంతుడిని స్మరిస్తూ, నాయనా దీని నుండి గట్టెక్కించు అని ప్రార్థిస్తూ సమయాన్ని గడుపుతూ ఆ పాపాన్ని అనుభవిస్తే తేలిగ్గా అవుతుంది. భగవంతుడిని స్మరిస్తుంటే తేలిగ్గా గట్టెక్కిస్తాడు. అంతేగాని ఆత్మహత్య మహాపాతకం అని చెబుతారు కదా, ఆ మహాపాపాన్ని మళ్ళీ చేసుకుని అనుభవించటం తరం కాదు. అందుకని ఆ ఆత్మహత్య అనేది చేసుకోకూడదు అని చెప్తారు. ఆయన్ని ఆ పాపం నుండి గంగాదేవి రక్షించి మళ్ళీ ఆ మార్గం చెప్పి రోగం పోవటానికి మార్గం శివపురాణాన్ని చక్కగా చెప్పించుకుని విన్నాడు. చక్కగా మళ్ళా రోగం పోయి కలకాలం చక్కగా ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. అది కూడా ఒక అదృష్టం ఉంటేనే ఆ సూచన కూడా అందుతుంది. ఆ అదృష్టం ఆ రాజుకు ఉంది. చక్కని మా గంగామాత దర్శనమైంది. ఆ మాత యొక్క మరి చెప్పిన దాన్నే పాటించాడు, సుఖపడ్డాడు. అది సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.